హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు సనశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మన వీడియోలో మైదా పిండితో కరకరలాడే బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్, సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు అండి. స్నాక్స్ లాగా కూడా ఈ బిస్కెట్స్ మనం తినేసేయచ్చు. పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పెట్టేసేయచ్చు. చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి నేను వీడియో చేస్తున్నానండి, వంటను ప్రిపేర్ చేసుకుని. అందుకని ప్లీజ్ ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి. సరేనా అండి? మరి రోజు వీడియో లాగానే ఈరోజు కూడా నేను పొడుపు కథని వేస్తాను. మీరందరూ కూడా నా పొడుపు కథను చూసి కొంతమంది చాలామంది నాకు రిప్లై ఇస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. మరి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రతిరోజు వీడియో లాగానే ఈరోజు కూడా నేను పొడుపు కథ వేస్తాను. దాన్ని విప్పండి. రాజుగారి తోటలో రోజా పువ్వులు చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏంటది? రాజుగారి తోటలో రోజా పువ్వులు చూసేవారే కానీ కోసేవారు లేరండి. ఏంటో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా వేస్తున్నాను. 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూను వాము వేసుకోండి. వాముని ఇలా అరచేతిలోకి తీసుకొని ఇలా 2 చేతులతోటి నలుపుకొని వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇట్లా ఇది చేసుకొని కలిపేసుకుందామండి. మైదా పిండితో అయితేనే ఈ బిస్కెట్స్ చాలా బాగా వస్తాయండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, అలా కూడా మీరు చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్లు పడుతుందండి నాకు. 2 స్పూన్లు వేసుకున్నాను. ఇట్లా 2 స్పూన్లు పట్టిన తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా చేతులతోటి పిండి అంతా కలిసేలాగా నెయ్యిలో బాగా ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇగోండి, పిండి ఇలా ముద్ద చేస్తే ముద్ద కావాలన్నమాట. అలా పట్టేలాగా మీరు నెయ్యి వేసుకోండి. సరిపోతే కొద్దిగా అంత యాడ్ చేసుకొని ఇలా ముద్ద అయితే రావాలి. అప్పుడు మంచిగా ఫ్లేవర్ తోటి కరకరలాడుతూ మనకి బిస్కెట్స్ తయారవుతాయి అన్నమాట. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీరు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మరీ చపాతీ ముద్ద లాగా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఎందుకంటే మనం పప్ప అంటే రోల్ చేసుకునేటప్పుడు మనకు చేసుకోవటానికి సులభంగా వచ్చేస్తుంది అన్నమాట. చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. చూడండి, ఇట్లా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ముద్ద అయినాక చూద్దామండి. ఇప్పుడు ఇంకో బాగా ఇట్లా మరాంచుకోవాలండి. ఇట్లా అనుకొని ఇప్పుడు ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత వేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని బిస్కెట్స్ కాల్చుకోవటానికి ఆయిల్ అయితే వేసుకున్నానండి. సిమ్లోనే పెట్టుకోండి. ఆ లోపల మనం చేసుకునే లోపల ఆయిల్ అయితే కాగుద్ది. ఇప్పుడు మళ్ళీ పిండి ముద్దని 1 నిమిషం పాటు ఇట్లా కలుపుకోండి బాగా. అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. ఇట్లా చేసేసుకొని దీన్ని కూడా మంచిగా పిండిని మనం ఎంత బాగా కలిపితే
అంత బాగా మనకి బిస్కెట్స్ వస్తాయండి. ఇంకో దాని మీదేమో మూత వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీని మీద కొద్దిగంత మైదా వేసుకొని ఇట్లా రెండు వైపులా కూడా మైదా బాగా వేసుకొని మనకి అంటుకుపోకుండా మైదా వేసుకుంటే అంటుకుపోకుండా ఉంటుందండి. చేసుకుంటే ఇట్లా మంచిగా మనకి పల్చగా ఇట్లా ఒత్తుకోవాలి పూరీల కర్రతోటి. ఎంత పల్చగా వీలైనంత పల్చగా చేసేసుకోవాలి. మనకి ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా మైదా కూడా వేసుకుంటూ బాగా దీంతో రుద్దుకోవాలండి. ఇట్లా మనకి చూసారా అక్కడక్కడ మంచిగా మనకి కనిపిస్తుంది. ఇది వాము వేసుకోవటం వల్ల ఏంటంటే అండి మనకి మంచి డైజెషన్ అయితే అవుతుంది అన్నమాట. ఇట్లా బాగా మంచిగా వేసుకోవాలి. ఇట్లా పల్చగా ఎంత వీలైనంత పల్చగా అంత చేసేసుకోవాలండి. ఒకసారి ఇలా మళ్ళీ లేస్తూ ఉంటే ఇట్లా ఒకసారి చల్లేసుకోండి పిండిని. పల్చగా చాలా పల్చగా, అప్పుడు బిస్కెట్స్ కరకరలాడుతూ మంచిగా వస్తాయండి. చూసారండి, ఈ విధంగా మనకి ఇంత పల్చగా అయితే చూస్తున్నారు, చాలా పల్చగా వచ్చినాయి అనమాట. ఇట్లా ఈ విధంగా మనం రొట్టెల కర్రతోని మంచిగా ఒత్తుకోవాలండి. తీసేసుకొని ఇటువైపు పిండి జల్లుకున్నాం కదా, ఇటువైపు వేసుకోవాలి. ఇట్లా అప్పుడు మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కింద అతుక్కుపోకుండా వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇట్లా చల్లేసుకుందాం. చల్లేసుకొని చాక్ తోటి నేను కట్ చేస్తానండి. మీ దగ్గర కట్ చేసి ఉంటే దాంతోటైనా మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇలా డైమండ్ షేప్లో నేను కట్ చేస్తానండి. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు బిస్కెట్స్ని. ఇలాగా ఈ విధంగా చాలా సింపుల్ అండి. అసలు మంచి త్వరగా చేసుకోవచ్చు ఇంట్లో. ఇలాగా ఇప్పుడు మరొక వైపు కూడా కట్ చేసుకుందాం. ఇలాగా పిల్లలు ఇలా చేసి పెడితే ఎంత సంతోషపడతారోనండి. మా పాప అయితే ఇక మస్తు ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇలాగ అన్నిటిని కూడా ఇలాగే చేసేసుకుంటానండి, కట్ చేసుకుంటాను. చూసారు కదా, ఇట్లా చాక్ తోటి తీసేస్తే ఊరికనే వచ్చేస్తాయి. ఇట్లా తీసేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకో ముద్ద ఉంది కదండి, దాన్ని కూడా చేసేసుకుంటాను నేను. ఇలాగా ఇంకా చూడండి, సన్నగా కట్ చేసుకుంటాను. ఇదిగోండి, ప్లేట్లోకి అన్నీ నేను జాలి గరిటలో వేసుకొని మెల్లగా వీటిని ఇట్లా వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచిన తర్వాత మనం కదుపుకుందామండి. ఇట్లా అంటుకుపోయినవి కూడా నో ప్రాబ్లం అండి, ఏం కాదు. కాలుతూ ఉంటే విడిపోతాయి.
ఇవ్వండి ఇట్లా తిప్పుకుంటూ చూసారా మంచిగా కలుపుకోవాలి. చూసారండి ఉబ్బుతున్నాయి మంచిగా బిస్కెట్స్, మస్తు వస్తాయండి. ట్రై చేయండి మీరు కూడా ఇలా. ఇట్లా ఒకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే ఉంచేసుకోండి. మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లా కదుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా లైట్ పింక్ కలర్, మంచి కలరు, అంటే మరీ ఎక్కువగా కాకుండా కలరు ఈ రకంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ రకంగా మనకి మంచి ఫ్రై కావాలన్నమాట బిస్కెట్స్. అప్పుడు భలే టేస్ట్ ఉంటాయండి. బయటికి తీసినాక ఇంకొక మనకి కలరు చేంజ్ అవుతాయి అన్నమాట. ఇలా పెద్ద గంట తీసేసుకొని జారీ గంట వీటన్నిటిని ఒకేసారి ఇలా తీసేసుకోండి. అప్పుడు ఆయిల్ అంతా మనకి కింద పడిపోతుందండి. చూపిస్తున్నాను కదా వీడియోలో ఎలాగున్నాయి బిస్కెట్స్ చూడండి, చాలా బాగున్నాయి. ఇగో చప్పుడు కూడా అవుతున్నాయండి. మీకు వినిపిస్తుందో వినిపించట్లేదో కానీ చప్పుడు కూడా అవుతున్నాయి. ఇంకా ఆరిపోయిన తర్వాత అయితే అసలు కరకర కరకర అంటాయి అన్నమాట. చాలా సింపుల్గా చూసారు కదండి వీడియోలో, సింపుల్గా చేసేసుకోవచ్చు. అసలు చూస్తుంటేనే చాలా బాగున్నాయి. టీ టైంలో పెద్దవాళ్ళకి ఇంకా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా అలా మనం చేసేసి సింపుల్గా ఇలా కరకరలాడుతూ బిస్కెట్స్ని మనం తయారు చేసేసుకోవచ్చండి. అన్నిటినీ ఇదే విధంగా కాల్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా గలగలని సప్పుడు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ తీసేసుకుందాం. చల్లారిపోయాక మనం బిస్కెట్స్ని ఒక కంటైనర్ వేసుకొని బాక్స్లో వేసేసుకొని మనం పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదండి మనం మైదా పిండితో కరకరలాడే బిస్కెట్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి చాలా బాగా వచ్చాయి. ఒక్కడ తిని ఆగరండి, తింటూనే ఉంటారనమాట. అంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి. సూపర్ టేస్ట్తో ఉన్నాయన్నమాట. మన వీడియోలో ఇట్లాంటి పిండి వంటలు బిస్కెట్స్ కూడా ఉన్నాయండి. స్వీట్ కూడా చేశాను. ఒకవేళ కావాలంటే మనం స్వర్ణశ్రీ కిచెన్ని ఒకసారి చూడండి. సరేనా అండి? మరి నేను ఫస్ట్ వేసిన పొడుపు కథ ఉంది కదా, దాన్ని నేను విప్పుతానండి. రాజుగారి తోటలో రోజా పువ్వులు చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏంటదంటే చుక్కలండి. చూస్తాం కానీ చుక్కల్ని మనం తీసుకొచ్చుకోలేం కదా. అంతేనండి, చాలా సరదాగా ఇలా పొడుపు కథల్ని ఇలా వేస్తూ ఉంటాను. నా ఛానల్లో చూసిన వాళ్ళకి ఇది గుర్తుకు రావాలని, పాతకాలంలో పొడుపు కథలు అలా వేస్తూ గుర్తుకు రావాలని నేను ఈ పొడుపు కథల్ని ఇలా వేయటం జరుగుతుందండి. మరి నచ్చిందే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.